ఓకే, ఇది ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఒక క్వశ్చన్ పేపర్. 2013లో జరిగిన ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ పేపర్ అయితే. ఇందులో కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడడం లేదు, ఎందుకంటే ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే డిస్కస్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ అప్పటికి చేంజ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ స్టార్టింగ్ బిట్స్ మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. జైన మత స్థాపకుడు. ఆన్సర్ రిషభనాథ్. దేని ఆధారంగా విపత్తులు వర్గీకరించవచ్చు? ఆన్సర్ మానవ నష్టం, వేగం, గత చరిత్ర. ఆన్సర్ పైవన్నీ. అక్బర్ స్థానంలో ఉన్న నవరత్న. ఆన్సర్ అబుల్ ఫజల్, బీర్బల్, తాన్సేన్. ఆన్సర్ వీళ్ళందరూ. యూరోపియన్ యూనియన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బ్రసెల్స్. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్యదేశం అయింది? ఆన్సర్ 1945. సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కాఠ్మాండు. ఆసియా అభివృద్ధి బ్యాంకు కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మనీలా. తక్షశిల ప్రపంచంలో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం, అది ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ క్రీస్తుపూర్వం 700. బహుశా భారత వైద్య విజ్ఞానం యొక్క మూల భండాగారం. ఆన్సర్ అథర్వవేదం. ఏ సంవత్సరంలో ఇండియా మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది? ఆన్సర్ 1975. భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడు. ఆన్సర్ కేఎం మున్షి, ఏ కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యర్. ఆన్సర్ వీళ్ళందరూ. భూపాతాలు జరగడానికి కారణం? ఆన్సర్ వర్షపాత తీవ్రత, తీవ్ర ఏటవాలు, నేల అరుగుదల. ఆన్సర్ పైవన్నీ. ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు ఫలితాల సమస్యలను తీర్చడానికి ఏర్పడింది? ఆన్సర్ ప్రపంచ దేశాల్లోని అన్ని ప్రాంతాలు. భూకంపాల వల్ల కలిగే భూ కదలికలు ఎటువంటి నష్టాన్ని కలిగిస్తాయి? ఆన్సర్ భూ కదలిక, భూపాతాలు, భూపరితల పగుళ్ళు. ఆన్సర్ పైవన్నీ. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు? ఆన్సర్ హోనలూలు. ఈ క్రింది వాటిలో G8 సభ్యత్వం గల దేశం? ఆన్సర్ కెనడా, జపాన్, ఫ్రాన్స్. ఆన్సర్ పైవన్నీ. విపత్తు నిర్వహణలో నమ్మకమైన ప్రసారాలు? ఆన్సర్ రేడియో ప్రసారాలు, ఉపగ్రహ ఆధార ప్రసారాలు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రసారాలు. ఆన్సర్ పైవన్నీ. ఏ రోజున తమిళనాడును తాకాల్సిన తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మధ్య తీర కృష్ణా గోదావరి డెల్టాను తాకి చాలామంది మరణానికి కారణమైంది? ఆన్సర్ నవంబర్ 19, 1977. క్రింది వాటిలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనగల సాధనాలు? ఆన్సర్ పంచాయతీరాజ్ సంస్థలు. నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ నాగపూర్. ప్రపంచ ఆరోగ్య దినం? ఆన్సర్ ఏప్రిల్ 7. ప్రపంచ వారసత్వ దినం? ఆన్సర్ ఏప్రిల్ 18. ప్రపంచ పుస్తక దినం? ఆన్సర్ ఏప్రిల్ 23. ప్రపంచ పర్యావరణ దినం? ఆన్సర్ జూన్ 5. ఐక్యరాజ్య సమితి దినం? ఆన్సర్ అక్టోబర్ 24. బట్టలను శుభ్రం చేయడానికి, వంట పాత్రలను శుభ్రపరచడానికి మురికి నిర్మూలన పదార్థంలో ఉండేది? ఆన్సర్ సల్ఫేట్. ఈ క్రింది వాటిలో అత్యధికంగా చల్లబరచబడిన ద్రవ పదార్థం? ఆన్సర్ గ్లాస్. బంగారం దేనిలో కరుగుతుంది? ఆన్సర్ ఆక్వారీజియా. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నిల్వ చేయడానికి వాడే అత్యుత్తమ పాత్ర? ఆన్సర్ గ్లాస్ పాత్ర. క్వార్ట్జ్ దేనితో తయారవుతుంది? ఆన్సర్ సిలికాన్ డయాక్సైడ్. 2011 జనగణన ప్రకారం గత దశాబ్దం ఇండియాలో రైతుల సంఖ్య ఎంత పడిపోయింది? ఆన్సర్ 9 మిలియన్లు. 2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంత జనాభా? ఆన్సర్ 3.52 కోట్లు. కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం? ఆన్సర్ USSR. మానవ వ్యోమగామిని చంద్రునిపైకి పంపిన మొదటి దేశం? ఆన్సర్ USSR. సముద్రపు లోతును కొలిచే సాధనం? ఆన్సర్ ఫాథోమీటర్. సెల్సియస్ మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలు ఏ ఉష్ణోగ్రత వద్ద సమానంగా ఉంటాయి? ఆన్సర్
-40 డిగ్రీ సెంటీగ్రేడ్. నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత దగ్గర అత్యధికంగా ఉంటుంది? ఆన్సర్ +4 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు వ్యాపించేది? ఆన్సర్ పరిమాణం. అత్యధిక స్థితిస్థాపకత గలది? ఆన్సర్ ఉక్కు. ఇండియా సిలికాన్ వ్యాలీ? ఆన్సర్ బెంగళూరు. జర్మన్ సిల్వర్ వేటి మిశ్రమం? ఆన్సర్ రాగి, జింక్, నికెల్. డ్రై ఐస్ అనేది? ఆన్సర్ ఘన కార్బన్ డయాక్సైడ్. అత్యంత పెద్ద గ్రహం? ఆన్సర్ గురుడు. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం? ఆన్సర్ బుధుడు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం? ఆన్సర్ ఇంద్రుడు. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? ఆన్సర్ శుక్రుడు. అత్యంత కాంతివంతమైన గ్రహం? ఆన్సర్ శుక్రుడు. ది ఇండియన్ స్ట్రగుల్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు? ఆన్సర్ 13/4/1919. ఏప్రిల్ 13, 1919. ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వెవెల్ నెహ్రూని ఆహ్వానించిన రోజు? ఆన్సర్ ఆగస్ట్ 6, 1946. పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచ సరస్సుల్లో 60% సరస్సులు ఉన్న దేశం? ఆన్సర్ కెనడా. రాల్ఫ్ ఫిచ్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు? ఆన్సర్ అక్బర్. తాజ్మహల్ నిర్మాణానికి పట్టిన కాలం? ఆన్సర్ 22 సంవత్సరాలు. ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించింది? ఆన్సర్ అక్బర్. ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదును పొందాడు? ఆన్సర్ 1674. వాస్కోడిగమా కాలికట్కు చేరిన తేదీ? ఆన్సర్ మే 17, 1498. యుఎస్ఏలోని ఫిలడెల్ఫియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ డెలావేరీ. రోమ్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ టైబర్. టోక్యో పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ అరకావా. మిడ్ నైట్ సన్ అని ఏ దేశానికి పేరు? ఆన్సర్ నార్వే. గ్రాండ్ కెనాల్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ యుఎస్ఏ. అర్థశాస్త్ర, కల్పసూత్ర, కథావస్తు రచనలో సామ్రాజ్యానికి సంబంధం ఉన్న ప్రముఖ సాహిత్యం? ఆన్సర్ మౌర్యుల. పాండ్యరాజుల ముఖ్య పట్టణం? ఆన్సర్ మధురై. రాష్ట్రకూట వంశ స్థాపకుడు? ఆన్సర్ దంతిదుర్గ. పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాత? ఆన్సర్ అనంతవర్మన్ గంగా. పాలవంశ స్థాపకుడు? ఆన్సర్ గోపాల. భారత రాష్ట్రపతి ఇప్పటిదాకా ఎన్ని జాతీయ అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు? ఆన్సర్ 3. జనవరి 24, 1966 నుండి మార్చ్ 24, 1977 దాకా ఉన్న భారత ప్రధాని? ఆన్సర్ ఇందిరాగాంధీ. లోక్సభ స్పీకర్ తమ పదవికి రాజీనామా చేయదలిస్తే వారు ఎవరికి తమ రాజీనామాను సమర్పించాలి? ఆన్సర్ డిప్యూటీ స్పీకర్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది? ఆన్సర్ లోక్సభ స్పీకర్. తెల్ల కలువ ఏ దేశ జాతీయ చిహ్నం? ఆన్సర్ కెనడా. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశానికి పేరు? ఆన్సర్ జపాన్. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష? ఆన్సర్ మాండరిన్ చైనీస్. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించలేవు? ఆన్సర్ శూన్యం. విమానం సూపర్సానిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు? ఆన్సర్ మాక్ నంబర్. ఈ క్రింది వాటిలో ఏది లేకపోవడం వల్ల చంద్రగ్రహం మీద ధ్వనిని వినలేము? ఆన్సర్ వాతావరణం. డాప్లర్ ఎఫెక్ట్ దేనికి సంబంధించినది? ఆన్సర్ ధ్వని. అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సబర్మతి. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సరయు. కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ మహానది. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ గంగా. విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ కృష్ణా. జనాభా పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం? ఆన్సర్ వాటికన్ సిటీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం? ఆన్సర్ ఇండియా. 2011 జనగణన ప్రకారం
భారతదేశ మహిళల్లో అక్షరాస్యత రేటు? ఆన్సర్ 65.46%. 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రానికి అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది? ఆన్సర్ కేరళ. 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్పంగా అక్షరాస్యత ఉంది? ఆన్సర్ బీహార్. 2011 జనగణన ప్రకారం పట్టణాల్లో నివసించే జనాభా భారతదేశంలో ఎంత శాతం? ఆన్సర్ 31.36%. విస్తీర్ణం పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం? ఆన్సర్ వాటికన్ సిటీ. ఈఫిల్ టవర్ ఉన్న దేశం? ఆన్సర్ ఫ్రాన్స్. గేట్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ముంబై. స్వర్ణ దేవాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ అమృత్సర్. మీనాక్షి దేవాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ మదురై. కుతుబ్ మినార్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఢిల్లీ. విక్టోరియా మెమోరియల్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ కలకత్తా. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఉపనిషత్తుల సంఖ్య? ఆన్సర్ 108. అత్యంత చిన్న గ్రహం? ఆన్సర్ బుధుడు. విపత్తు అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? ఆన్సర్ ఫ్రెంచ్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణలు? ఆన్సర్ 12 నుండి 35 వరకు. ఫిరాయింపుల ఆధారంగా శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పించే భారత రాజ్యాంగ షెడ్యూల్ సంఖ్య? ఆన్సర్ 10. ఏ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది? ఆన్సర్ లోక్సభ మరియు రాజ్యసభ. భారత పార్లమెంటు ఎవరితో కూడి ఉంటుంది? ఆన్సర్ రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి.